నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. వారికి పాట తప్ప ఇంకో ప్రపంచం ఉండదు. పాటే ప్రపంచం. అలానే సాగుతూ ఉంది. అలాగే పాటతో పాటు స్టేజ్ పర్ఫార్మెన్స్ చాలా వరకు కూడా ఇస్తూనే ఉన్నారు. ఇంకా కొన్ని రికార్డింగ్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తూ ఉన్నారు. వారెవరో కాదు, శేఖర్ మాస్టర్. వారి అనుభవం ఏ విధంగా ఉంది, ఇప్పటికీ జర్నీ కొనసాగుతూనే ఉంది పాటల ద్వారా. సో వారితో క్లియర్గా మాట్లాడి అసలు వాళ్ళ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, కొన్ని పాటలు కూడా మనం పాడించే ప్రయత్నం చేద్దాం. మరెవరో కాదు, శేఖర్ మాస్టర్. ఒకసారి శేఖర్ మాస్టరా లేకుంటే కరాటీ మాస్టరా ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. జేబీ మేడం. చెప్పండి, అసలు ఏంటి మీ పేరు? శేఖర్ మాస్టరు, అలాగే కరాటీ మాస్టరు. శేఖర్ మాస్టర్ అంటే మనకు డాన్స్ మాస్టరు, శేఖర్ మాస్టర్ గుర్తొస్తారు. అవును. శేఖర్ మాస్టర్ అంటే ఏంటి అసలు? కరాటీ మాస్టర్ అని కూడా విన్నాను నేను. సో ఏంటి, కరాటీ మాస్టరా, శేఖర్ మాస్టరా, ఏంటి అసలు ఏ మాస్టర్? అయితే నేను గత 2009 నుంచి చాలామంది పిల్లలకు కరాటే నేర్పిస్తున్నాను. ఓకే. అట్లా శేఖర్ నా పేరు శేఖర్ వాస్తవానికి. అయితే శేఖర్ మాస్టర్ అని అందరు శేఖర్ మాస్టర్ అంటేనే ఐడెంటిఫై చేసేలాగా అయింది. ఓకే. అసలు ఎలా వచ్చారు ఈ ఫీల్డ్‌లోకి, ఎలా వచ్చారు? మీకు ముందు నుంచి ఆసక్తి ఉందా? ముందు నుంచి ఆసక్తి ఉంది. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా పాటలు పాడుతుంటేవాడిని. అప్పటి నుంచి చిన్నగున్నప్పటి నుంచి పాటలు పాడుతుండేవాడిని. స్కూల్లో మా సార్ వాళ్ళు ఇట్లా నేర్పిస్తుంటే జెండా వందనంకు అప్పుడప్పుడు అంటే ఇలా ఇంట్లో నుంచి, అంటే మొదటగా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారంటారా ఇలా? అంటే అమ్మ కూడా అప్పుడప్పుడు పాడుతూ ఉంటుంది. ఓ, మదర్ కూడా పాడుతూ ఉంటారు. మొత్తంగా ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు? ఒక 200-300 ప్రోగ్రామ్స్. అంటే స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏడ ఉంటే ఆడ చేసేవాళ్ళం చాలా. అంబేద్కర్ జయంతులు కావచ్చు, మహానీలయి కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, అన్ని ప్రోగ్రామ్స్, ఇంకా ఇవి అవి అని కాకుండా అన్ని ప్రోగ్రామ్స్లో పాల్గొంటుంటాం. ఓకే. మీరు పాడిన ప్రస్థానంలోకి మొదటగా వచ్చింది, ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అంటే కనుక ఏం చెప్తారు? ఏది? మొదటగా నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్ పాల్గొంటున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కాబట్టి తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి అమరవీరులను యాద్ చేసుకుందాం మనం ఒక పాట ద్వారా. ఎస్ షూర్, పాడండి. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరిచిపోము మేము, మా త్యాగధనులారా మరిచిపోము మేము, గుండెల్లో గుడి కడుతాం, పోరు దండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, అమరులారా వందనం పాదాలకు. సూపర్ సూపర్ శేఖర్ గారు, చాలా బాగా పాడారు. Thank you, మంచి madam. పాటతో. అంటే తెలంగాణ ఉద్యమంకి సంబంధించి కూడా మీరు పాట పాడారా, లేకుంటే పాట ఉందంటారా? పాడేది తెలంగాణ ఉద్యమంలో కూడా పాడుతుండేవాను, ఉద్యమం సాంగ్స్ కూడా. ఓకే. అందులో ఒక పాట ఎత్తుకుందామా? తప్పకుండా మేడం. పాడండి. ఎర్ర జెండ గుండెల్లో నవరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, నెల్లిమల్ల వీరులోయమ్మ పోరాటాల ధీరులోయమ్మ, ఎర్ర జెండ గుండెల్లో నవరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, రక్తంతోటి చక్రం తిప్పి జనపనారా మిల్లులు నడిపి జీవితాలతో ఆటలాడేటి యజమానులనే ఎదిరించిన వాళ్ళు, ఎర్ర జెండ గుండెల్లో నవరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. అట్లా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఓకే. ఎర్రజెండ గుండెల్లోన కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువగా ఉండేది మా ప్రాంతం అంతా. దానికోసం అంత కమ్యూనిస్ట్ భావజాలంతోనే
యెస్. ఇప్పుడు తెలంగాణ రాకముందు అంటే తెలంగాణ ఉద్యమంలో పాడినట్లే ఆ పాటలు కూడా పాడుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందంటారు అసలు ఇప్పటికి? ఇప్పటికి కూడా తెలంగాణ ఉద్యమం అంటే అది ఒక ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం. ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, అనేకమైనటువంటి తెలంగాణ ఉద్యమం అంటే నిన్న మొన్న వచ్చింది. నాట్ ఓన్లీ 2000 నుంచి స్టార్ట్ అయింది కాదు తెలంగాణ ఉద్యమం. 1969 నుంచి తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఎంతోమంది అమరులయ్యారు. అప్పటి నుంచి కూడా సాగుతున్న ఇది తెలంగాణ స్వరాష్ట్ర సాధనం. మా రాష్ట్రం మాకు వస్తే మా ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు నియామకాలు జరుగుతాయి, ఎవరి వాటా వాళ్ళకి దక్కుతుంది, ఉద్యోగాలు వస్తాయని అందరూ కూడా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. సారథిలో మీకు ఉద్యోగం వచ్చింది అంటారా? అది నిజమే అంటారా లేకుంటే రాలేదంటారా? నాకు సారథిలో అయితే ఉద్యోగం రాలేదక్క. ఓకే. ఇప్పటి వరకు అయితే రాలేదు. అందులో కూడా సారథిలో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. ఓకే, జరిగినాయి. అంటే అది ఇంతవరకు ఆరోపణగానే ఉంటుంది కదా, మరి నిజమే అంటారా? 100% అది నిజం. అంటే ఆరోపణ అనేది ఏం లేదు, 100% నిజం. అప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ అయినటువంటి రసమయ్య బాలకిషన్ గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి కొన్ని అవకతవకలు అయితే 100% జరిగినాయి. కొన్ని జరిగినాయి, కొన్ని మంచి జరిగినాయి, కొంచెం చెడు జరిగింది. ఇప్పటికి కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో కూడా మేము నిరుద్యోగ కళాకారులమంతా కూడా గన్ పార్క్ వద్ద, అమరవీరుల స్తూపం వద్ద కూడా ఉద్యోగాలు రావాలి, కళాకారులకు ఉపాధి కల్పించాలని ఒక డిమాండ్ చేస్తూనే ఉన్నాము. ముఖ్యమంత్రి వర్యులు కూడా మాకు ఒక హామీ ఇచ్చారు, ఖచ్చితంగా నేను కూడా మీకు కొన్ని ఉద్యోగాలు సమకూరుస్తాను. కానీ అది జరిగేదాకా మనం వేచి చూడాల్సింది. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ గారి పాటలైతే అద్భుతం. అవునక్క. వారికి సంబంధించి వారితో కూడా మీరు పాడారు అని చెప్పేసి విన్నాము కోరస్ గా. సో దానికి సంబంధించిన ఒక పాట పాడతారా? సాయి చంద్ అన్న చచ్చిపోయినాక సుక్క రామనర్స్ అని ఒక అన్న పాట రాసిండక్క. సుక్క రామనర్స్ అని పాటమ్మా నువ్వు గన్న కొడుకు యాడున్నాడో జాడా చెప్పు మాకు, పాటమ్మా నువ్వు గన్న కొడుకు పాలమూరు మట్టి గర్భం రాష్ట్ర సాధన కోసం చేసే గానం, పాలమూరు మట్టి గర్భం వంతవాడి నొల్లమంతొచ్చినాం, వేదికెక్కి ఎదురు చూస్తా ఉన్నాం, అయ్యో వినబడతలేదమ్మా అన్న రాగం, పాటమ్మా నువ్వు గన్న కొడుకు యాడున్నాడో జాడా చెప్పు మాకు, పాటమ్మా నువ్వు గన్న కొడుకు సిర్రన్ సిటికెన పుల్ల డప్పు దరువుల చూసి గోసి గొంగడి ఎర్ర కండువ మెడలేసి కాలి గజ్జలు కండ్ల కద్ది మదినా దలిసి, కాలి గజ్జలు కండ్ల కద్ది మనిదా దలిసి గోస చెప్పిన గొంతు అన్న వేసిన గంతు కవికాయకులం అంతా చేస్తాము కావత్, పల్లె పల్లె పటల పాటలే మా వంతు, పల్లె పల్లె ప్రజల పాటలే మా పాటమ్మా నువ్వు గన్న కొడుకు యాడున్నాడో జాడా చెప్పు మాకు, పాటమ్మా నువ్వు గన్న కొడుకు. సాయి చందన చనిపోయినప్పుడు ఈ పాట రికార్డ్ చేయడం జరిగింది. పాడడం ఏ విధంగా అనిపిస్తుంది? సాయి చందనతో పాడడం అంటే అది ఇంకా మనం వర్ణకు అతీతంగా ఉంటుంది. సాయి చందన పాటలు కానీ, సాయి చందన సాహిత్యం కానీ చాలా అమోఘం, అద్భుతం. ఓకే. అంటే వారు మీతో ఉన్నప్పుడు మంచిగానే ఉన్నారు? చాలా మంచిగా ఉండేవాడు. ఉద్యమాలలో కూడా మేము చాలా స్టేజ్లో కూడా షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఓకే, చాలా ఉద్యమాల్లో కూడా పాడారు. ఓకే, అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు 5 ఏళ్ల పాలనలో చాలా అద్భుతమైన అమోఘం చూపించి ప్రజలందరికీ దగ్గరగా అయ్యేలాగా ఉన్నాడు. తర్వాత మిగతా 5 ఏళ్ల పరిపాలనలో మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసేసింది. తెలంగాణను ఆగం పట్టించడానికి కూడా కేసీఆరే మొదటి కారణం. ఇప్పుడు బాగా చేయలేదు. నెక్స్ట్ 5 సంవత్సరాల ఫస్ట్ 5 సంవత్సరాలను ప్రజలను మభ్యపెట్టడం కోసం 5 సంవత్సరాల పాలనలో ఆశ చూపి ఉచిత పథకాల పేర అట్లా ఇట్లా ప్రజలను మోసం చేసింది. తర్వాత మిగతా 5 ఏళ్లలో కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని ఏమీ లేకుండా అప్పుల కుప్పగా చేసిండు. ఇప్పుడు అప్పుల కుప్పగా చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని దించి ఒకవేళ ఇంకో ఆల్టర్నేట్ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు మారుతాయి, మా బాధలు తీరుతాయి అని కలలు కన్న ప్రజలంతా కూడా కేసీఆర్ను గద్దె దించి కాంగ్రెస్ సర్కారుని ఎంచుకుంటే కూడా ఆ అప్పుల కుప్పల్లో ఉన్నామని కాంగ్రెస్ సర్కారు కూడా కథలు చెప్పుకుంటూ వస్తున్నది. అది ఎప్పుడు ఏమవుతుందో, ఎన్ని పథకాలు నెరవేరుస్తారు అనేది మనం ముందు వేచి చూడాలి. అయితే కళాకారులకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏమీ ఉందంటారా లేదంటారా? కళాకారులకు ఏ ప్రభుత్వం వచ్చినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కళాకారుల పాత్ర అమోఘమైంది. వాళ్ళ కళాకారుల పాత్ర చూసి కేసీఆర్ గారు ఉద్యోగాలు కల్పించిండు, 550 మందికి ఉద్యోగాలు కల్పించిండు.
కానీ ఇంకా మరింత మంది కూడా కళాకారులు బయట ఉన్నారు. నిజమైన కళాకారులకు ఉద్యోగాలు రాలేదు. నిజమైన కళాకారులు ఇంకా బయట ఉన్నారు. వాళ్ళ బాధ చూసైనా ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ సర్కారు మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అక్క. తెలంగాణ ఉద్యమం అన్నా కూడా అలాగే జానపద గీతం అంటే కూడా మొదట ఫస్ట్ గుర్తొచ్చేది గోరెంటి వెంకన్న గారు. అవునక్క. సో గోరెటి వెంకన్న గారి గురించి మీరు ఏం చెప్తారు? వారికి సంబంధించిన పాట కూడా ఒకటి. గోరెటి వెంకన్న అంటే ప్రజాకవి, అద్భుతమైన ప్రజా వాగ్గేయకారుడు. ఎస్. అన్న సాహిత్యాన్ని మనం వర్ణించలేం, అంత అద్భుతంగా ఉంటాయి అన్న పాటలు. ఏ పాట అది విప్లవ సాహిత్యం కావచ్చు, బహుజన సాహిత్యం కావచ్చు, ఏ సాహిత్యమైనా అద్భుతమైన సాహిత్యంతో అవును. ప్రజలకు చాలా చేరువగైన ప్రజాకవి గోరటి వెంకన్న. రెహ్లాదుల తాలెల్లాడే నేలో నా తెలంగాణ, సుడిగాలికి చెదిరిన పక్షుల గూడులాయే నా తెలంగాణ, కొట్టహమెక్కి కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్ట, కొమ్మల శివరన కూసోని కోయిల కమ్మని రాగాలినిపిస్తుండగా, గంటలూపుతూ బాల సంతలు ఇంటి ముంగట దీవెనలీయగా, చెంగు చెంగున లేగ దూడలు అంబ అంటూ పరుగులు పెట్టగా, ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లె అల్లాడేనమ్మ, కక్షగట్టిన హింసలతో నా పల్లె తెల్లారేనమ్మ, రేలాదుల తాలెల్లాడే నేలో నా తెలంగాణ, సుడిగాలికి చెదిరిన పక్షుల గూడులాయే నా తెలంగాణ. ఇట్లాంటివి ఎన్నో పాటలు ఉంటాయి గోరటి వెంకన్నయ్య, అద్భుతమైన పాటలు. అద్భుతమైన పాటలు. అసలు ఆ లిరిక్స్ కూడా అసలు అద్భుతం. అవునక్క. పాడుతూ ఉంటేనే వాడుక భాషలో ఉంటాయి, చాలా అందరికి కూడా అర్థమైపోతుంది. అనర్గళంగా పాడుకోవడానికి ఈజీగా ఉంటది, అందరికి అర్థమయ్యే భాషలో రాస్తాడు సార్. అలాగే ఒకటి కమ్యూనిస్ట్ పాట మా కోసం పాడతారా? ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, నడుముల్ల తూటాల దండలు, నడుముల్ల తూటాల దండలు, వీళ్ళ నడకల్లో ఎర్రని జెండలు, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, దొరల భూములెన్ని వంచిన ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగరు, చెరువు కంకిలెన్ని ముట్టిన ఒక్క సేను కంకి వీళ్ళు ముట్టరు, దొరల భూములెన్ని వంచిన ఒక్క చెరువు కుంట మోసి కట్టరు, చేను చెంక వట్టి కట్టిన ఒక్క కంకి ముద్ద కూడా పుట్టరు, ఆ కళ్ళ దప్పళ్ళు మరిసిరి, ఆ కళ్ళి దప్పులు మరిసిరి, అడవిలో అన్నాలై తిరుగుతుంటిరి, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. ఓకే, మీరు ఈ పాట పాడినప్పుడు కూడా అసలు చాలా బాగా పాడారండి. ఆకలి దప్పులకు సంబంధించి కూడా అవునక్క. పాడారు. నేను దానికి సంబంధించి అడుగుతున్నాను, మరి పాటతో ఇన్ని పాటలు పాడుతూ ఉంటారు కదా, అవును. పాటతో పూట గడుస్తుందంటారా? పాటతో పూట గడవదక్క ఎప్పుడు కూడా. పాట ఒక ప్రాణంగా స్వీకరిస్తాం. పాటే పూట గడుస్తుంది అనేది కొందరికి మాత్రమే అది పాట నమ్ముకున్న వాళ్ళకు పూట గడుస్తుంది తప్ప పాటను నమ్ముకున్న వాళ్ళకి మాత్రం పూట గడవదక్క. ఎందుకంటే పాట చైతన్యం చేసే దిశగా ఉండాలి, పాట ప్రజలను ప్రభావితం చేయాలి, ఓకే, అప్పుడే అది ఒక పాటగా మిగిలిపోతుంటది. అంటే చాలా మంది అంటుంటారు కదా, మేము పాటలు పాడుతుంటాం కానీ మమ్మల్ని ఎవరికి గుర్తించట్లేదు, మాకు అవునక్క. పూట గడవడానికి కూడా కొంచెం చాలా ప్రాబ్లం ఆర్థికంగా కూడా అంటారు. అవునక్క. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? కొందరికి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత పాట పూటకెళ్ళదీస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు, కొందరు పాటను అమ్ముకోకుండా ఉన్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఇప్పుడు చస్తే పాట బతుకుతే పాట, అవును, దినాలైతే పాట పురుడు వస్తే పాట, అట్లా అయిపోయింది. అట్లాంటి వాళ్ళకు కమర్షియల్గా పాట పూటకెళ్ళదీస్తుంది. కానీ పాటను నమ్ముకొని నిత్యం పాటనే ప్రజల వైపే నిలబడే పాటలు పాడే వాళ్ళకు కూడా మాత్రం పాట పూటకెళ్ళదీయదు. ఇప్పుడు ఒక డప్పు పైన కూడా మన గోరేటి రమేష్ అన్న అద్భుతమైన పాట రాసిండు. ఎందుకంటే డప్పు లేకపోతే పాటకు అసలు ప్రాణమే లేదు, ఆది శబ్దమే డప్పు. ఆ డప్పు పైన ఒక పాట రాసిండట, పాడుకున్నాం. డప్పు లేకుంటే
పాటకు ప్రాణమెక్కడిది, దరువు లేకుంటే మనిషికి చలనమెక్కడిది, బాధ లేకుంటే బ్రతుకుకు అర్థమెక్కడిది, కలత లేకుంటే కలముకు కదలికెక్కడిది, కష్ట సుఖముల కాన్పు సేద్యం పాటనే కదా ప్రజల నేస్తం, డప్పు లేకుంటే పాటకు ప్రాణమెక్కడిది, దరువు లేకుంటే మనిషికి చలనమెక్కడిది, బాధ లేకుంటే బ్రతుకుకు అర్థమెక్కడిది, కలత లేకుంటే కలముకు కదలికెక్కడిది, కలత లేకుంటే కలముకు కదలికెక్కడిది. యెస్. శేఖర్ గారు చాలా బాగా పాడారు. డప్పు మీద థ్యాంక్ అసలు యూ. డప్పు అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్. మంచి కీ రోల్ అయితే పోషిస్తుంది అని అవును. అనుకోవచ్చు. అవునక్క. డప్పు గురించి మీరు ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు కదా! మరి అవునక్క. బాగా అసలు నాకు ఈ లిరిక్స్ విన్నా అంటే బాగా చైతన్యం వచ్చింది. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. రెగ్యులర్‌గా నేను ఏదన్నా స్టేజ్ పర్ఫార్మెన్స్‌కి వెళ్ళినప్పుడు బాగా నచ్చి పాడింది అంటే గనక ఏ పాట అంటే ఏం చెప్తారు? అంటే బాగా నచ్చిన పాట అంటే చాలా పాటలు ఉంటాయక్క. హ్మ్. నాకు నచ్చిన పాట అంటే అంబేద్కర్ పాట ఒకటి పాడుకున్నాం. బ్రతుకు బ్రతుకుల నడుమా బహుజన బ్రతుకుల నడుమా, పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా, బ్రతుకు బ్రతుకుల నడుమా బహుజన బ్రతుకుల నడుమా, పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా, రామోజీ భీమాబాయి పుణ్య దంపతులే వీరుడంబేడ్కరుకు జన్మనిచ్చారే, ఏప్రిల్ 14న పుట్టిన రోజంట, బహుజనుల అందరికీ పండుగ రోజంట, కష్టాలు చవి చూసి ముద్దుగా చదివాడే, పేదోళ్ళ బాధలు తీర్చ పోరును నడిపాడే, బ్రతుకు బ్రతుకుల నడుమా బహుజన బ్రతుకుల నడుమా, పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా, పుట్టినాడు అంబేద్కరుడు అంబవాడలోనా. యెస్. శేఖర్ గారు ఇప్పుడు అంబేద్కర్ గురించి పాడారు కాబట్టి వారి వైఫ్ రమాబాయి గారి గురించి కూడా ఒక పాట పాడితే బావుంటుందనుకుంటున్నాను. తప్పకుండా వాడదామక్క. హ్మ్. ఎందుకంటే మాత హ్మ్. రమాబాయి అంబేద్కర్ గారి త్యాగం లేకపోతే హ్మ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఓకే. అయ్యేవాడు కాదేమో. హ్మ్. ఎందుకంటే ఎన్నో త్యాగాలకు, కష్ట నష్టాలకు, భార్య సపోర్ట్ లేనిది భర్త ఏం చేయలేడని ఆనాటి నుంచి ఏదైతే ఆనవాయితీగా వస్తుందో అట్లాగా అంబేద్కర్ ఈ ఎదుగుదలలో అణువణువున హ్మ్. మాత రమాబాయి అంబేద్కర్ త్యాగం ఉందక్క. హ్మ్. ఆ తల్లిని కూడా మనం ఒకసారి యాద్ చేసుకుందాం. తప్పకుండా. వందనాలు మీ పాదాలకు అమ్మా రమాబాయి, అభివందనాలు మీ త్యాగానికి తల్లి రమాబాయి, వందనాలు మీ పాదాలకు అమ్మా రమాబాయి, అభివందనాలు మీ త్యాగానికి తల్లి రమాబాయి, వెలివాడ పేదొల్ల తొలి పొద్దువమ్మ, కడగండ్ల బ్రతుకుల్లో కాంతి నీవమ్మ, వందనాలు మీ పాదాలకు అమ్మా రమాబాయి, అభివందనాలు మీ త్యాగానికి తల్లి రమాబాయి, పేదింటిలో నా పుట్టిన వంట ప్రేమానురాగాల బిడ్డవేనంట, ఆటపాటల్లోన పల్లాయి వంట పల్లెకే అని ముత్యాని వంట, సాయ నలుపు సక్కని రూపమంట చుక్కల్లో జాబిల్లి సరిదూగదంట, పసితనము వీడని బాల్యమేనంట పసుపు పారాన్ని నీ కద్దిరంట, 9 ఏళ్ల వయసులోనే పెళ్లి బాధ్యతల్లో మునిగినావా తల్లి, 9 ఏళ్ల వయసులోనే పెళ్లి బాధ్యతల్లో మునిగినావా తల్లి, భీమరావు సగభాగమై అమ్మా రమాబాయి, ధీమతోని అడుగులేసిన వంట తల్లి రమాబాయి, భీమరావు సగభాగమై అమ్మా రమాబాయి.
రమాబాయి ధీమతోని అడుగులేసిన వంట తల్లి రమాబాయి వందనాలు మీ పాదాలకు అమ్మా రమాబాయి అభివందనాలు మీ త్యాగానికి తల్లి రమాబాయి అభివందనాలు మీ త్యాగానికి తల్లి రమాబాయి. సూపర్ శేఖర్ గారు. అసలు పాటలో చాలా మీనింగ్ ఉంది. అంటే రమాబాయి గారు వారి జీవిత చరిత్ర మొత్తం క్లియర్‌గా అంటే పెళ్లి చేసుకోవడం నుంచి మొత్తం ఉంది కదా! అసలు పాటలో అవునక్క. లిరిక్స్ కూడా చాలా చిన్నతనంలోనే అప్పుడు చాలా చిన్నతనంలో పెళ్లి చేశారు. అవును. 9 ఏళ్ల 9 ఏళ్ల వయసులోనే వయసులోనే పెళ్లి అవునక్క. చేశారు. అంటే ఒక మెయిల్‌కి అంటే ఒక అబ్బాయికి, ఒక మగవాళ్ళకి సపోర్ట్ ఉంటే గర్ల్స్ అమ్మాయిలనేది చాలా అవునక్క. ముందుకెళ్తుంది అనేది కూడా ఒక నిదర్శనమని చెప్పుకోవాలి 100% నిజంగా. అక్క. ఆ తల్లి త్యాగం లేకపోతే అవును. అంబేద్కర్ గారు అంత స్థాయికి ఎదిగేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నాను. యెస్. అంత సక్సెస్ అయ్యారంటే ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఉంటూ ఉంటుంది. 100%. యెస్. మనమందరం అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటాం గానీ, రమాబాయి గురించి మాట్లాడుకోవడం ఆ త్యాగం వెనుక ఎవరున్నారు అనేది మనం యెస్. గుర్తించలేకపోతాం. యెస్. యెస్. ఇలాంటి పాటల వల్ల వాళ్ళందరూ కూడా బయటకొస్తారు. ఇలాంటి పాటల వల్ల కూడా గుర్తించడం జరుగుతుంది. అవునక్క. ఇక ప్రస్తుతం కళాకారుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఏమంటారు మీరు? ప్రస్తుతం పాటను నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళకి మాత్రం పూటకెళ్ళక ఇబ్బందులు పడుతూ హ్మ్. భార్య బిడ్డలను పోషించలేక హ్మ్. ఎంతో మంది ఎందుకంటే పాట ఒక పాట అనేది మన మదిలోకి వచ్చిందనుకో ఆ హ్మ్. పాటను విడిచిపెట్టబుద్ధి కాదు. ఓకే. ప్రాణం పోయే వరకు కూడా పాట పాడుతూనే చచ్చిపోవాలన్న అంత నీలం చేస్తది పాట. హ్మ్. కానీ ఆ పాటను విడవలేక హ్మ్. బ్రతుకు జీవన పోరాటం సాగించలేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న కళాకారులు ఉన్నారక్క ఇప్పటికి కూడా. ఇప్పటికి అంటే గవర్నమెంట్ నుంచి ఏం రావట్లేదంటారా? వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇంకా ఏం రావట్లేక సారథిలో అవకాశాలు కల్పించారు అప్పుడు. ఓకే. ఇప్పుడు మాత్రం ఏం కల్పించలేదు. హ్మ్. ఇంకెప్పుడన్నా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే చేసుకుంటూ పూటకెళ్ళ తీసుకుంటుండ్రు. ఓకే. ఎందుకంటే వాళ్ళని అంటే పాటని చిన్న చిన్న బాగా ప్రోగ్రామ్స్ చేసినా కూడా రోజు కూలీ వస్తుంది అంతే. రోజు కూలి వస్తుంది ఇప్పుడున్న తప్ప రోజుల్లో అసలు అట్లా బతకడం కూడా కష్టం. పూటకెళ్ళడం కష్టం కదక్క. అవును. ఎందుకంటే హైదరాబాద్‌కి వస్తారు పాటను నమ్ముకొని ఎంతో మంది. హ్మ్. అట్లా. అలాగే చెప్పండి అసలు అమ్మకి సంబంధించి ఒక పాట వింటే బావుంటుంది మీ గొంతు నుంచి అనేసి? తప్పకుండా అక్క తప్పకుండా. మా గురువర్యులు నేను చిన్నగున్నప్పుడు చదువుకున్న సారు హ్మ్. కల్వకోలు మద్దిలేటి సార్ అని ఓకే. మాకు చిన్నగున్నప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు సారే చదువు చెప్పిండు. ఆ హ్మ్. సార్ సార్ రాసిండు ఒకటి అమ్మ పాట. హ్మ్. చాలా అద్భుతంగా నాకు కళ్ళలో నీళ్ళొస్తాయి ఆ పాట ఓకే. అంటే ఆ పాడుకుంటుంటే. సార్ కూడా జానపదాలకు సంబంధించి పాడుతూ ఉంటారా? స్కూల్లో టీచర్‌గా ఉండేవాడు. పాటలు ప్రస్తావన ఉండేది. హ్మ్. ఎందుకంటే అప్పుడు కమ్యూనిస్టు భావజాలం, అవును. అణిచివేత ఇవన్నీ ఉండేటి. దానివల్ల పాటలకు అందరూ కూడా కనెక్ట్ అవ్వాల్సొచ్చింది. యెస్. కానీ యెస్. అద్భుతంగా పాట రాసిండు. ఆ పాట నాకు వింటేనే కళ్ళల్లో నీళ్ళొచ్చే పాట యెస్. రాసిండు. యెస్. చాలా. తప్పకుండా పాడండి. జన్మ జన్మాలల్లో అమ్మ జన్మే అపురూపమయ్యింది ఆడ జన్మే. జన్మ జన్మాలల్లో అమ్మ జన్మే అపురూపమయ్యింది ఆడ జన్మే. తన రక్త మాంసాలు మన రూపుగా మలచి నవమాసములు మోసి మనకు జన్మను ఇచ్చి పొత్తిళ్ళ నుండి మూడేళ్ల వరకురా కమ్మని పాలను కడుపార నింపెరా. ఉడుకుడుకు బువ్వూది ఉగ్గు బువ్వా పెట్టి ఉయ్యాలలు పింది జోలాలి పాడింది. దొగ్గుతూ కదలగా నిలబడి నడవగా లోకాన క్రమముగా గొప్పగా ఎదుగగా. ఎదిగెమము చూసింది ఎద పొంగిపోయింది చల్లగా నూరేళ్ళు ఉండమని దీవించే. చల్లగా నూరేళ్ళు ఉండమని దీవించే. జన్మ జన్మాలల్లో అమ్మ జన్మే అపురూపమయ్యింది ఆడ జన్మే. జన్మ జన్మాలల్లో అమ్మ జన్మే అపురూపమయ్యింది ఆడ జన్మే. సూపర్ బాగా పాడారు. మరి ఏం చదువుకున్నారు శేఖర్ గారు? డిగ్రీ డిస్కంటిన్యూ అక్క. అప్పుడు ఓకే. కరాటీ పిచ్చి వల్ల హ్మ్. చదువుకు బ్రేక్ అయిపోయినా. కరాటే కూడా నేర్చుకున్నారా? కరాటే నేర్చుకోవడం ఏందక్క నేనే నేర్పిస్తున్నాను. అవును. 300-400 మంది అంటే ఎప్పటి శిష్యులు నుంచి? ఉన్నారు నాకు. 300 నుంచి 400 400 వరకు. మంది శిష్యులు ఉన్నారు ఓకే. నాకు. ఎందుకంటే నేను కరాటే హైదరాబాద్‌కి వచ్చిన ఇంటర్మీడియేట్ అయిపోయినాక కరాటే పిచ్చి బాగా. హ్మ్. కరాటే అంటే నేర్చుకోవాలి నేను కూడా. హ్మ్. నేర్చుకున్న తర్వాత ఏమనిపించింది ఒక గురువు అనిపించుకోవాలి దానికోసం. హ్మ్. ఎంతో మంది పిల్లలు నా స్టూడెంట్స్ కూడా నేషనల్‌లో చాలా హ్మ్. మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలా మంది.
హ్మ్. హ్మ్. ఓకే. మీలాగే చదువుకొని అలాగే ఇట్లా సెపరేట్‌గా కరాటీకి సంబంధించి కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అవునక్క. నేర్పిస్తున్నారు. ఇటువంటి కోర్సులు కూడా చాలా మంది చేస్తున్నారు. అవునక్క. మరి ఇంత చేస్తున్నా కూడా ఇటువంటి డప్పులు కానీ, పాటలు కానీ వదలట్లేదు చాలామంది. మరి ఎందుకంటారసలు? అయితే పాట ఒక్కసారి మనకు మన ఒంట్లోకి ఆహ్వానం అయిందనుకో, అది వదలాలనిపియదు. అంటే హ్మ్. ఆ పాటలో ఉన్న అంతుంటది దాని యొక్క ఓకే. సారాంశం అంత గట్టిగా ఉంటది. ఎందుకంటే పాట ఒక్కసారి మనిషికి మనిషిలో లీలమైపోయిందనుకో, పాటను వదిలి ప్రాణం పోయే వరకు గూడా పాటను వదిలిపెట్టాలనిపియదక్క. ఓకే. అంటే చాలామంది అంటూ ఉంటారు కదా! హ్మ్. పాటను పట్టుకొని వేలాడుతుండు ఎవరో కాదు మన బంధువులు కూడా అంటూ అవును. అవును. ఉంటారు. అవునక్క. చాలామంది అవునక్క. అవును. అన్న సందర్భాలు కూడా చాలా వరకు ఉంటాయి. అవునక్క. అంటూ ఉంటారు. ఏమనంటే పాటని పట్టుకొని ఉన్నాడు. జాబ్ అవును. కూడా అవును. చేయొచ్చు కదా! అవును. అవును. ప్రొఫెషనల్‌గా కూడా ఉంటది చూడ్డానికి అవునక్క. అన్నట్లు కూడా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మరి అవునక్క. అటువంటినప్పుడంతా ఏమన్నా అనిపిస్తుందంటారా? అనిపిస్తుంటది. ఏదో ఒకటి చేయాలి. మన భార్య పిల్లల కోసం, కుటుంబం కోసం చేయాలి. హ్మ్. అట్లా చేసుకుంటూ గూడా పాటను వదలాలని ఆసక్తి రాదు. పాటలను ఓకే. వదిలే ఆసక్తి అయితే రాదు. ఎందుకంటే ఇంకా పాటను అమితంగా ప్రేమించాలి. హ్మ్. పాట ఏందంటే, పాట ఒక భూకంపం, ఒక హ్మ్. విస్ఫోటనం. హ్మ్. ఎందుకంటే ఎంతోమంది ప్రజల్ని చైతన్యం చేస్తది. అవును. తెలంగాణ ఆ స్ ఉద్యమంలో అది ఆ! బయటపడింది. పాట ఎందుకంటే చాలా ప్రాధాన్యత ఆ వచ్చింది. పాట స్టేజ్ మీద పాడుతా ఉంటే, వేలాది మంది సప్పట్లు కొడుతుంటే, ఆ ప్రేమానురాగాలింకా మనం పోలేమని పాటకు ఎక్కువగా నిమగ్నమయ్యడానికి కారణం ఎంతోమంది గూడా. యెస్. ఆ! శేఖర్ గారు, ఆ! ఇంతకుముందు మీరు అమ్మ పాట పాడారు. అవునక్క. మరి అమ్మ పాట పాడితే నాన్న కూడా ఫీల్ అవుతారు కదండీ! త నాన్నకి సంబంధించి పాట పాడతారా? తప్పకుండా పాడదామక్క నాన్న పాట. ఓకే. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, బారసాల చేసిగా ఊరంగా చూసుకుంటావు, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. సూపర్ అసలు. అంటే అమ్మ ప్రేమ బాగా కనిపిస్తుంది కానీ, నాన్న ప్రేమ అనేది కనిపించదు. పాట రూపంలో అంటే కనిపించదు అని కాదు కానీ, కానీ కానీ అమ్మ చేసిన త్యాగం నాన్న చేయలేడక్క. ఓకే. ఎందుకంటే అట్లని నాన్న తక్కువేం కాదు. హ్మ్. కానీ ఈ సృష్టిలో అమ్మ అనేది లేకపోతే ఏ ప్రాణి గాని, యెస్. యెస్. జీవరాశులు గాని లేవు యెస్. గాబట్టి అమ్మ అనేది ఎప్పుడూ అమ్మనే అమ్మగానే ఇంకా. ఉంటుంది. అమ్మను మించిన దైవమే లేదు అవును. ఈ అంతే. ప్రపంచంలో. యెస్. అమ్మ గురించి చాలా చక్కగా పాడారు. మరి ఇప్పుడున్న రోజుల్లో మనిషి చనిపోవడం అంటే ఎప్పుడు చనిపోతారో తెలీదు. కానీ అవునక్క. ఆరాటం అనేది అందరికీ ఉంటూ ఉంటుంది కదా! అవునక్క. ఆహ్, దానికి సంబంధించి ఒక పాట పాడతారా? ఎందుకంటే ఈ ఆస్తులు, పాస్తులు ఇది నా సొంతం అనే స్వార్థం పెరుగుతుంటది మనిషికి. హ్మ్. ఎందుకంటే మనిషి జీవితం నీటి బుడగ లాంటిది. హ్మ్. ఎప్పుడు చనిపోతామో తెలవదు. అవును. అంటే అది ఒక కాలానికి నిర్ణయించుకోలేనిది కాబట్టి యెస్. జీవితం. యెస్. దాని మీద పెద్దగా ఇది నా సొంతం, నా సొంతం అనే అని చాలామంది అంటూ చాలామంది ఉంటారు. అసూయ, అసూయ, కోపం కోపం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఒక్కసారి విపరీతంగా. ప్రశాంతంగా మనిషి ఆ! ఆలోచించడాలంటే కూర్చొని అసలు, అసలు దేనికోసం మనం గొడవ పడుతున్నాం? దేనికోసం ఇవన్నీ ఉంటున్నాయి? ఎప్పుడు చనిపోతామో తెలీదు. నీటి బుడగలాగా మన అవునక్క. ప్రాణం అనేది ఉంటుంది. ఎప్పుడు ఫట్ అంటుందో తెలీదు. తెలియదు. ఈ అట్లాంటి జీవితం పైన గూడా అమరుడు వెంకన్న రాసినటువంటి నాకిష్టమైన పాటక్క. ఓకే. తప్పకుండా పాడండి. ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవడెరుగనిదిరా ఈ ప్రాణం, ఎందుకో దీని మీద మమకారం, ఎవడెరుగనిదిరా ఈ ప్రాణం, ఎందుకో దీని మీద మమకారం, అమ్మ కడుపులో ఉన్న నీటిలో జననం, బ్రహ్మ చేతిలోకు చిరిగితే మరణం, అమ్మ కడుపులో ఉన్న నీటిలో జననం, బ్రహ్మ చేతిలోకు చిరిగితే మరణం,
సంద్రంపై నడిచే గాలిబుడుగ చందము, చంద్రంపై నడిచే గాలిబుడుగ సందము, ఎప్పుడు బుడుగ పగిలి తెగునో ఈ బంధము, ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో, ఎవడెరుగనిదిరా ఈ ప్రాణం, ఎందుకో దీని మీద మమకారం. మూడు ఆంక్షలతోటి మూడు నాళ్ళ జీవితం, బాల్యం యవ్వనం వృద్ధాప్యం సమాప్తం. మూడు ఆంక్షలతోటి మూడు నాళ్ళ జీవితం, బాల్యం యవ్వనం వృద్ధాప్యం సమాప్తం. చావు పుటకల నడుమా జీవితం ఒక నాటకం, చావు పుటకల నడుమా జీవితం ఒక నాటకం, బాట ముగిసిందంటే తప్పదు మన ప్రయాణం, ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో, ఎవడెరుగనిదిరా ఈ ప్రాణం, ఎందుకో దీని మీద మమకారం, ఎవడెరుగనిదిరా ఈ ప్రాణం, ఎందుకో దీని మీద మమకారం. అట్లా సూపర్ జీవితం శేఖర్ మీద గారు. మమకారం పెంచుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మన నీటి బుడగ లాంటి జీవితం మీద మమకారం పెంచుకోవడం వల్ల వృధా ప్రయాసం. కానీ మనిషి అంటేనే స్వార్థపు జీవి కాబట్టి అవును. అన్ని రకాలుగా కూడా స్వార్థం పెంచుకోవడానికి. శేఖర్ గారు చాలా అద్భుతంగా పాడారు. అక్క ఒకసారి మన దేశం మొత్తానికి సంబంధించి ఏదైనా ఒక పాట ఉందంటారా? ఒక పాట పాడతారా? తప్పకుండా వాడదాం అక్క. ఉమ్. దేశమును ప్రేమించమంటే ఓరన్న దేశ సంపద మెక్కుతుండే, మంచి అన్నది పెంచమంటే దేశాన మంది కొంపలు ముంచుతుండే, మంచి అన్నది పెంచమంటే దేశాన మంది కొంపలు ముంచుతుండే, ఎవడురా నా దేశమాన ప్రాణాలను కుదవబెట్టినవాడు ఎవడు, ఎవడురా నా తల్లి భారతమ్మను నేడు సంతలో అమ్మేది ఎవడు, దేశమును ప్రేమించమంటే ఓరన్న దేశ సంపద మెక్కుతుండే, మంచి అన్నది పెంచమంటే దేశాన మంది కొంపలు ముంచుతుండే, మంచి అన్నది పెంచమంటే దేశాన మంది కొంపలు ముంచుతుండే, పాడి పంటలు గల్ల బంగారు దేశాన పస్తులుండి బ్రతుకుటేలా, పంటలన్నీ బయటి దేశాల కర్పించి పెండ తెచ్చుకునుడు మేలా, పంటలన్నీ బయటి దేశాల కర్జించి పెండ తెచ్చుకునుడు మేలా, కష్టించి పెంచిన ఫ్యాక్టరీల నమ్మిరి పెట్టుబడిదారులకు తొత్తులైపోయిరి, కట్టుకున్న ఇంటికి దేశాన నిప్పు పెట్టుతుండరా, కట్టుకున్న ఇంటికి దేశాన నిప్పు పెట్టుతుండరు, దేశమును ప్రేమించమంటే ఓరన్న దేశ సంపద మెక్కుతుండే, మంచి అన్నది పెంచమంటే దేశాన మంది కొంపలు ముంచుతుండ్రే, మంచి అన్నది పెంచమంటే దేశాన మంది కొంపలు ముంచుతుండ్రే. ఎస్ శేఖర్ గారు, ఇది ఒక చిన్నప్పుడైతే ఒక పద్యం ఉంది, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. అనేసి. సో అవును. ఆ లైన్ ని పట్టుకొని అసలు సాంగ్ చాలా అద్భుతం అన్నమాట. ఎందుకంటే దేశంలో చాలా సంపద ఉన్న దేశము, ఉమ్. దేశాన్ని ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఏదన్నా పండుగ పబ్బం వస్తే ఉమ్. పేడ కొని తెచ్చుకుంటున్నారు. అంటే అంత ఎస్. అయిపోయింది దేశం. అంటే మార్కెటింగ్ వ్యవస్థకు అంత దగ్గరగా చేసింది. ఓకే. ఎస్. అలాగే పాటలు పాడుతూ ఉంటాం కదా. సో అవునక్క. పాటలు పాడుతున్నప్పుడు ఇంట్లో సపోర్ట్ అనేది ఎలా ఉంటుందంటారు? పాటలు పాడుతున్నప్పుడు ఇంట్లో సపోర్ట్ మంచిగానే ఉంటుంది అక్క. అంటే మా అమ్మ ఉమ్. మా నాన్న కూడా మంచిగా స్టేజ్ పా- పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఎప్పుడన్నా అంటే చూసినప్పుడు పాటలు పాడుతున్నప్పుడు కూడా అమ్మ కళ్ళలో ఆనందం బాగా ఓకే ఉంటుంది. తెలుస్తూ ఉంటుంది. తెలుస్తుంటుంది అక్క. ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ అనేది బాగుంటుంది. తప్పకుండా తప్పకుండా అందరికి ఉంటుంది అలానే అక్క. ఉంటుందంటారా?
అందరి అభిప్రాయం అంటే నేను చెప్పలేను. నాకైతే మా అమ్మ మంచిగా సహకరిస్తుంది. నాన్న నువ్వు గొప్పోడి కావాలి, మంచిగా మేము కన్న కలలన్నీ నెరవేర్చాలని ఎప్పుడు కూడా హితబోధ చేస్తుంటుంది అమ్మ. ఓకే. ఆ. ఇప్పుడు చాలా కొంచెం హాట్‌గా చేసుకున్నాం కాబట్టి అవునక్క. కొంచెం తెలంగాణ జానపదం అంటేనే అసలు జానపదం అంటేనే కొంచెం ఉద్యమము, కొంచెం అంటే మనలో రక్తం మరిగేలాగా కూడా పాటలుంటాయి. అవునక్క. అది ఒక ఎత్తైతే కొంచెం చిలిపితనం కూడా ఉంటూ ఉంటుంది కదా! అవునక్క. సో, ఆ చిలిపితనం మళ్ళీ ఒక పాట ద్వారా నేను తెలుసుకోవాలనుకున్నాను. బావమరదలకు సంబంధించి కానీ అలా ఒక చిలిపి పాట. తప్పకుండా అక్క. ఓకే. చిటికెనేలు కుహుతేలుగొట్టినది సవంతా ఎగవారింది, ఏ నా సమితి ఏమనన్నదో తేలుమంట ఇక దిగదమ్మా, ఏ నా సమితి ఏమనన్నదో తేలుమంట ఇక దిగదమ్మా. మంది ఎవ్వరు చూడకుండా సందుకు రమ్మని చెప్పిండమ్మా, మంది ఎవ్వరు చూడకుండా సందుకు రమ్మని చెప్పిండమ్మ, సరే మంచిదని చెప్పి వచ్చిన సంకల చెలుపుడు ఎక్కువాయ, నేనేమి చేతు నేనెప్పుడు పోదు, ఏమి చేతు నేనెప్పుడు పోదు, ఏమి చేతు నేనెప్పుడు పోదు. చిటికెనేలు కుహుతేలు కొట్టినది సవంతా ఎగవారింది, ఏ నా సమితి ఏమనన్నదో తేలుమంట ఇక దిగదమ్మా. మందు పెట్టిన మంతిరి పిచ్చిన తక్కువ కాదు తేలుమంట, మందు పెట్టిన మంతిరి పిచ్చిన తక్కువ కాదు తేలుమంట. అనుకున్న మాటలన్నుత్తవాయ బలె తిప్పలాయ, నేనేమి చేతురా ఏమి చేతు నేనెప్పుడు పోదు, ఏమి చేతు నేనెప్పుడు పోదు, ఏమి చేతు నేనెప్పుడు పోదు. మామకు మబ్బుల వస్తని చెప్పితి మాట వాయ తెలుమంట ఎక్కువయే, మామకు మబ్బుల వస్తని చెప్పితి మాట వాయ తెలుమంట ఎక్కువ. ఏమనుకుంటాడో ఎదురు చూస్తాడో పాడు తేలు పగబట్టి కరిచెరా, ఏమి చేతు నేనెప్పుడు పోదు, ఏమి చేతు నేనెప్పుడు పోదు, ఏమి చేతు నేనెప్పుడు పోదు. మంతిరిస్తా మా ఇంటికి రావే మా వాళ్ళెవ్వరు లేనే లేరు, మంతిరిస్తా మా ఇంటికి రావే మా వాళ్ళెవ్వరు లేనే లేరు. చల్లగా చేస్తా తేలుమంటను సాగనంపుతా సంతోషంగా, సాగనంపుతా సంతోషంగా, సాగనంపుతా సంతోషంగా. వావ్! సూపర్. సూపర్ అసలు. ఇప్పుడైతే యుద్ధం జరుగుతుంది. భారత్ అలాగే పాకిస్తాన్‌కి సంబంధించి. అవునక్క. ఒకసారి పొలిటికల్‌గా వెళ్ళినట్లయితే ఆ యుద్ధానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటంటారు? భారత్కు పాకిస్తాన్కు ఇప్పుడనే కదక్క ఆ యొక్క శత్రు దేశంగా దాయాది దేశం. ఎప్పటి నుంచో యెస్. శత్రు దేశంగా ఎప్పటి నుంచో ఉంది. అవును. యుద్ధం ప్రకటించిండు మోడీ, హ్మ్. కానీ మళ్ళీ అంతలోనే ఆ యుద్ధం ఆపేయడానికి గల కారణాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత హ్మ్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పైన ఉంది. ఓకే. ఎందుకంటే అమెరికా సామ్రాజ్యవాద పెట్టుబడిదారులకు లొంగిపోయి హ్మ్. వాళ్ళతో నీవు మాటలు కుదిర్చుకొని హ్మ్. యుద్ధాన్ని ఆపివేయడం వల్ల, హ్మ్. ఎందుకంటే ఇది ఏనాటి నుంటే ఒక శత్రు దేశంగా ఉంటుంది పాకిస్తాన్తో, హ్మ్. ఆ యుద్ధాన్ని అంతిమ లక్ష్యం తెలుసుకోకుండానే నీవు మధ్యలోనే యుద్ధం ఆపేస్తే ఇది కరెక్ట్ కాదు. దీనిపైన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ పైన ఉందక్క. ఓకే. అలాగే మోడీకి సంబంధించి మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఎలా ఉందంటారు అసలు? బీజేపీ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకైనా కూడా హ్మ్. బీజేపీ ప్రభుత్వంలోనే ఎక్కువగా మహిళలపైన అత్యాచారాలు కావచ్చు, అఘాయిత్యాలు కావచ్చు. బీజేపీ అంటేనే ఒక మతతత్వ పార్టీ అక్క. ఓకే. ఎందుకంటే అది ఒక మనిషిని మనిషిగా చూడదు పార్టీ. హ్మ్. మనిషిని మనిషిగా చూడలేని పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ అని చెప్తాను నేను గట్టిగా. హ్మ్. ఎందుకంటే ఆనాటి నుంచి ఈ మతోన్మాదం పేరు మీద, హ్మ్. సనాతన ధర్మం పేరు మీద హ్మ్. గుళ్ళలకు గోపురాలకు రానియకుండా ఆనాటి నుంచి ఈనాటికి 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కూడా ఇప్పటికి కూడా కొన్ని కులాలను ఇప్పటికి గుళ్ళలకు రానియరక్క. దీనికి కారణం కూడా బీజేపీ ప్రభుత్వమే. ఓకే. అంటే దళితులు అన్ని పేరు చెప్పి మరి దళితుల పేర్ల మీదనే ఓకే. గుళ్ళకు రాని అన్నట్టు ఓకే. ఇప్పటికి నడుస్తుందది. ఇప్పటికీ నడుస్తుంది. కొన్ని విలేజ్లలో ఊర్లలో పోతే హ్మ్. చాలా విలేజ్లలో నడుస్తుంది. అంటే దానికంతటి కారణము బీజేపీ ప్రభుత్వమే. ఓకే. సనాతన ధర్మం పేరు అంటే అది ఎట్లా అంటే భర్త చెప్పు చేతలనే భార్య ఉండాలి. హ్మ్. ఇవన్నీ సనాతన ధర్మంలోని కొన్ని ఇవన్నీ ఓకే. ఏంటంటే భర్త చెప్పినట్టుగానే భార్య వినాలి, స్వేచ్ఛ లేకుండా. ఈ రాజ్యాంగంలో ఆ విధంగా లేదు. ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుందక్క. ఓకే. దానిపైన కూడా మన యాకన్న రాజ్యాంగాన్ని మారుస్తాం అంటే అప్పుడప్పుడు బీజేపీ ప్రభుత్వం పగల్బాలు పలుకుతుంటుంది. హ్మ్. దానిపైన కూడా గ్యారా యాకన్న ఒక మంచి పాట రాసిండక్క. ఓకే. రాజ్యాంగాన్ని ఉన్నట్టు అమలు పరుస్తే ఈ యొక్క తాడిత పీడిత జనాల బ్రతుకులలో చాలా వెలుగులు ఉంటాయి. ఎందుకంటే రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయట్లేదు బీజేపీ ప్రభుత్వం. హ్మ్. రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసినాం అనుకో 100కి 85% పేదలు ఉండరు ఈ దేశంలో. ఓకే.
దానిపైన కూడా మనం భారత రాజ్యాంగం పైన ఓకే, పాట. పాడండి. ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరాలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏల పాలకుల అనువనువున కొలువైనది మనువాదం, 70 ఏళ్ల స్వాతంత్ర ఫలం ఏ వర్గానికి చేకూర్చే బలం, 85 ఏళ్ల గణతంత్రం మన బహుజనులకు అయ్యను శాపం, తరతరాలుగా పాలకులయ్యి అడుగు అడుగునా అణిచివేస్తిరి ఎన్నడు ఇక ఎన్నడు, ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిర భారత రాజ్యాంగం, ఏనాడు మీరాలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏల పాలకుల అనువనువున కొలువైనది మనువాదం, ధనం మూలము ఇదం జగత్తని ప్రజలకు నూరి పోస్తిరి, ధనవంతులకే విద్య వికాసం అందేలా మీరు చేస్తిరి, ఈ దేశ సంపదను కొంతమందికే గుత్తాధిపత్యమిస్తిరి, ప్రకృతి వనరులు ప్రజల సంపదను దోసుకొని తింటుంటిరి, వేల ఎకరాల భూములన్నీ మీ తాతల జాగీరాయన, 100 ఏళ్ళుగా మా శ్రమ శక్తే మీ సంపదగా మారెనా, కూటికి లేని ప్రజలను చేసి కాటికి పంపిస్తుంటిరి, ఎన్నడు ఇక ఎన్నడు, ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిర భారత రాజ్యాంగం, ఏనాడు మీరాలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల అనువనువున కొలువైనది మనువాదం, ఏలే పాలకుల అనువనువు కొలువైనది మనువాదం. సూపర్ శేఖర్ గారు, అసలు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. అలాగే చాలా పాటలు కూడా అనుభవాల రూపంలో అవును. పాటలను కూడా చాలా మంచిగా పాడారు. అవును. ఇక చివరిగా చెప్పండి, కొత్తగా వచ్చే కళాకారులకి మీరు ఏం చెప్తారు? కొత్తగా వచ్చే కళాకారులకు నేను ఏం చెప్తానంటే, హ్మ్. పాటను నమ్ముకుంటే హ్మ్. పూటకెళ్ళదు, 100% చెప్తున్నా. ఓకే, అంటే పాట పాడుతూ ఎందుకంటే, పాటతో పాటు హ్మ్. మీ యొక్క మీ యొక్క పనులలో నిమగ్నం కావాలి, ఓకే, జాబ్ చేసుకోవాలి, జాబ్ చేసుకోవాలి, వ్యాపారాలు కానీ. కళాకారులకు నేను ఇచ్చే సందేశం అక్క. ఎందుకంటే పాటనే మన బ్రతుకు ఇస్తుంది, బ్రతుకుని చూపుతుందంటే కష్టం అది. హ్మ్. పాట పూటకెళ్ళడమే కష్టమవుతుంది కొన్ని Hmm. సందర్భాలలో. Hmm. అట్లా అక్క. ఓకే, ఇంకా చివరిగా ఒక్క పాటతో మనం ముగించేద్దాం ఇది. ఒక ఓకే అక్క. ఒక చివరిగా ఒక మంచి పాటతో ఏ పాట పాడుతున్నారు? పోరు తప్ప వేరే మార్గమేది లేదురా, పోరాటమే నీ ఆయుధమై సాగరా, పొందేదేమైనా పోరాటంతోనేరా, పోయిందేదైనా మళ్ళీ తిరిగొచ్చునురా, అడుగు వెనకకేయకుండాను నిత్యం జడవకుండా, అలుపన్నది ఎరగకుండా ఆశయాన్ని వదలకుండా, సాహసమే ఊపిరిగా సాగిపోమురా, సాధించనిదే ముందని సాటి చెప్పరా, సాహసమే ఊపిరిగా సాగిపోమురా, సాధించనిదే ముందని సాటి చెప్పరా, పోరు తప్ప వేరే మార్గమేది లేదురా, పోరాటమే నీ ఆయుధమై సాగరా, పొందేదేమైనా పోరాటంతోనేరా, పోయిందేదైనా మళ్ళీ తిరిగొచ్చునురా. అట్లా పోరాటాల ద్వారానే పోయిన దాన్ని కూడా, కోల్పోయిన దాన్ని కూడా సాధించుకోవచ్చు. ఓకే, పోరాటాల ద్వారానే ఏదైనా సాధ్యం అంటారు. 100% అక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్ గారు. అలాగే శేఖర్ మాస్టర్ గారు, కరాటీ మాస్టర్ గారు కూడా. అవును. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని కూడా ఇక్కడ దాకా వచ్చి కేటాయించి మీ అనుభవాలన్నీ కూడా పంచారు. క్లియర్గా చాలామందికి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు కూడా చూసే వాళ్ళకు కూడా, అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఏ విధంగా ఉంటారు, కళాకారులు ఎటువంటి ఫేస్ చేస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్గా మీ అనుభవాలు కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే మంచి మంచి పాటలు ఇంకా పాడాలి, అంటే వేరే వాళ్ళకి కూడా స్ఫూర్తిగా మోటివేషన్గా కూడా అవునక్క. ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాలాంటి కళాకారులను కూడా ఇంకా ఎంతో మందికి అవకాశం కల్పించాలని బీఆర్కే న్యూస్ వాళ్ళకు మా యొక్క తప్పకుండా. కళాభివందనాలు తెలియజేస్తున్నాం అక్క. రైట్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.
సో చూసారు కదా కరాటీ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారి అనుభవాలు, అలాగే వారి పాటలు, అలాగే కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా వారు మంచి మెసేజ్, చక్కటి మెసేజ్ కూడా చూసారు కదా. సో ఇదన్నమాట శేఖర్ మాస్టర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్. బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.